ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాల అవినీతి, మొన్నటికి మొన్న నిన్ను 2 రోజుల క్రితం చెప్పినటువంటి టెండర్ అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా, అమృత్ నిధుల ద్వారా వచ్చినటువంటి నిధులు మీ ఇష్టానుసారంగా గ్లోబల్ టెండర్లు పెట్టకుండా, పారదర్శకత లేకుండా గ్లోబల్ టెండర్ల ద్వారా ఇవే టెండర్లు గ్లోబల్ టెండర్ పెడితే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 30% తక్కువకి ఈ పనులు చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. ఇష్టానుసారంగా భారీగా అంచనాలు పెంచి, విపరీతంగా రేట్లు భారీగా అంచనాలు పెంచి దాదాపు 1200 కోట్ల రూపాయలు, ఈ 3500 కోట్ల రూపాయల్లో 12,000 కోట్ల రూపాయల కుంభకోణం. ఈ అవినీతి సొమ్ముతోనే కదా నువ్వు మొన్న ఎంపీ ఎలక్షన్లు కొట్టాడింది. ఈ అవినీతి సొమ్ముతోనే కదా నువ్వు నీ అభ్యర్థులకు విపరీతంగా డబ్బులు వంచింది. $1,110,55,00,000 మీ బావమరిది సృజన్ కంపెనీకి జేబీలో ఏఎంఆర్తో జేబీలో ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. $1,110,55,00,000 శ్రోత కంపెనీ నీ బావమరిది. ఇదే బావమరిది కదా మొన్న కవితతోటి లిక్కర్ కేసులో ఉన్నది. ముఖ్యమంత్రి గారి బావమరిది. మరి బినామీ అంటున్నారో నాకు తెలియదు. మరి ఈ వ్యక్తి అటు కేటీఆర్ తోటి కవితమ్మతోటి ఉంటాడు, మరి ఇక్కడ నీతోటి ఇంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటాడు నీ బావమరిది. మరి మీ సంబంధాలు ఏంది, మీ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏందో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.